నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. మనం వృశ్చిక రాశి కోసం తెలుసుకుందాం. అలాగే వృశ్చిక రాశి కింద వచ్చే నక్షత్రాలు కూడా మన అందరికీ తెలిసిందే. జ్యేష్ఠ 4 పాదాలు అవ్వచ్చు, అనురాధ 4 పాదాలు అవ్వచ్చు, అలాగే విశాఖ 4 పాదం అవ్వచ్చు. సో, మనం ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే మాత్రం మన జీవితం అంతా కూడా అంటే మిగతా వాళ్ళలాగా మనకి ఇన్ని కష్టాలనేవి ఏవి అంటే మనం మనకి అందరికీ తెలిసిందే. ఈ శని తాలూకా ప్రభావం వల్ల మనకి కొంచెం ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మన అందరిలాగా మన లైఫ్ అంతా కూడా కొంచెం అంత ఇబ్బంది లేకుండా జరిగిపోయేది. కానీ కరోనాకి ముందు మన లైఫ్ ఏదైనా సరే మనం చూసుకున్నట్లయితే మాత్రం కరోనాకి ముందు, కరోనాకి తర్వాత అన్నట్టుగా అంతా జీవితం అంతా కూడా మారిపోయింది. పూర్తిగా భిన్నంగా మనకి ఇబ్బందులు గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా అయ్యాయి. ఇటు ఆర్థికంగా అవ్వనివ్వచ్చు, ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్స్ పరంగా అవ్వచ్చు. మరి మనం ఒక కారణం అనేది మనం చెప్పలేకపోయినప్పటికీ మన జీవితంలోని అనేక రకమైనటువంటి కారణాలతోటి మన లైఫ్ అంతా కూడా తలకిందులుగా తయారయ్యింది. మనం పూర్తిగా మన జీవితం అంటే ఎన్నో కలలు కన్నాం. ఎంతో జీవితం మన ముందు ఈళ్ళు ఇబ్బందులు లేవా అనుకున్నానంటే ఇబ్బందులున్నాయి. కానీ జీవితం అనేది కొంచెం హ్యాపీగానే, సాఫీగానే సాగిపోయేది అంతా కూడా. కానీ కరోనా వచ్చిన దగ్గర నుంచి మనం చూసుకుంటే ఆల్‌మోస్ట్ 2021 ఆర్ 2024 ఈ 4 సంవత్సరాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం చాలా అంటే ముందుకి, ఇప్పటికి 4 సంవత్సరాల్లో కూడా మన జీవితంలో చాలా మార్పులు కనిపించాయి. ఆర్థికపరమైనటువంటి విషయాలవ్వచ్చు, ఫ్యామిలీలో డిస్ట్రిబ్యూటర్స్ అవ్వచ్చు, చాలా అది తారాస్థాయికి ఎదురవ్వచ్చు. మరీ ముఖ్యంగా మనం ఎదుగుతున్నామని చూసి మన మీద నరఘోష దానివల్ల మన లైఫ్ అంతా కూడా స్పాయిల్ అయ్యి, మనం ఏం చేయాలో అర్థం అవ్వక, మనం ఈ నమ్మిన వాళ్ళు మనల్ని మోసం చేసి, మన ఎదుగుదలని ఓర్వలేక చాలా ఇబ్బందులు పడడం గానీ, ఫైనాన్షియల్‌గా చాలా క్రిటికల్‌గా రావడం గానీ, బిజినెస్ గ్రోత్‌నెస్ తగ్గిపోవడం గానీ, అప్పులనేవి పెరిగిపోవడం, దానికి ఇంట్రెస్ట్‌లనేవి బాగా పెరిగిపోవడం, ఇలా అన్ని రకాలుగా మనకి 4 ఇయర్స్‌లోని కూడా మొత్తం అన్నీ కూడా తలకిందులాగా ఏ పని చేద్దామన్నా సరే, మీరు చెప్తే నమ్మరు. ఏ పని చేద్దామన్నా సరే, అంతా కూడా బెడిసి కొట్టడం, మనం అనుకున్న పనులన్నీ కూడా ఏవి అవ్వకపోవడం, అన్నీ కూడా రివర్స్ అవ్వడం, మనం మంచికెళ్తే చెడు రావడం, అలాగే మనం నలుగురితో కూడా కలివిడిగా మనం మాట్లాడుకుందాం అనుకునేసరికల్లా మనల్ని వేరుగా చేసి, మన బిజినెస్‌లు అవ్వచ్చు, మన ఫ్యామిలీ రిలేషన్‌లు అవ్వచ్చు, అంతా కూడా మనల్ని ఒంటరిగా చేసి, వాళ్ళు మన చుట్టూ తిరుగుతూ, నవ్వుతూ ఉండి, రకరకాలైనటువంటి మనస్తత్వాలు గల వారందరూ కూడా మనల్ని ఇబ్బందులు పెడుతూ అంటే మనం అంటే ఎంతో ప్రేమగా చూపించి, మనతో మాట్లాడి, మళ్ళీ మనం వెళ్ళిన తర్వాత మన కోసం చెడుగా మాట్లాడి, మన వెనకాతలే తిరుగుతూ, మనకి గోతులు తీస్తూ, చాలా ఇబ్బందులు గురి చేస్తూ, ఆర్థికంగా అవ్వనివ్వచ్చు, అలాగే ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు, అలాగే ఏ ఏ రకంగా చూసుకున్నా సరే, అన్ని రకాలుగా కూడా ఎవరైనా ఇబ్బంది పడ్డారు. మరీ ముఖ్యంగా ఎవరు ఎక్కువ ఇబ్బంది పడ్డారంటే మాత్రం మన వృశ్చిక రాశి వాళ్ళనే చెప్పొచ్చు. దాని ప్రభావం ఇంపాక్ట్ అనుకుంటాను. ఏవైనా ఆశ అంటే రేపు 2024 మనకి ఈ ఆగస్టు నుంచి గాని, లేదంటే ఆగస్టు, సెప్టెంబర్ నుంచి గాని, లేదంటే 2025 నుంచైనా సరే మా జీవితం చాలా గొప్పగా ఉంటుందేమో అని పాపం చాలా ఆశతో ఎదురు చూసారు. మరీ ముఖ్యంగా ఈ ఉగాది 2024 నుంచి కూడా గొప్ప మార్పులుంటాయేమో మా జీవితంలో. ఎందుకంటే కరోనా నుంచి కూడా మనం చాలా ఇబ్బందులు పడ్డాము, చాలా కష్టాలు పడ్డాము, చాలా ఫేస్ చేసాం. అంటే మన వృశ్చిక రాశి వాళ్ళలో ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏంటంటేనండి, చాలా మందికి తెలిసిందే. అది మనం బయటకి చెప్పుకోము. మనం ఎంత బాధలో ఉన్నా సరే చెయ్యి చాపము. అదొక్కటండి. మిగతా రాసుల్లో ఏ రాశికి లేనటువంటి అద్భుతమైనటువంటి వరం ఏదనుకుంటే మనకి కడుపు కాలినా సరే, ఆకలితో ఉన్నా సరే, ఇబ్బందులు పడుతున్నా సరే, ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనం ఎవ్వరిని కూడా సహాయం కోసం మన మనసుని చంపుకొని చెయ్యి చాపడం అనేది జరగదు. ఇది వృశ్చిక రాశి వాళ్ళకి మాత్రమే జరుగుతుంది. అనురాధ, జ్యేష్ఠ, విశాఖ 4 పాదం వాళ్ళకి మాత్రమే అయ్యింది. మన మనసు అంటే వాళ్ళు ఎంత సెన్సిటివ్ పర్సన్స్ ఈ ఒక్క మాటతో మనం చెప్తే ఈ అవతల వాళ్ళే హ్యాట్స్ ఆఫ్ చెప్తారు. ఎందుకంటే మనం కష్టాలు ఎన్నొచ్చినా సరే నవ్వుతూనే ఉంటాము. చాలామంది మన ఫ్రెండ్స్ అవ్వచ్చు. "ఏరా మేము ఇన్ని బాధలు చెప్పుకుంటుంటాం, ఇన్ని కష్టాలు చెప్తుంటే నువ్వు ప్రతిదానికి నవ్వుతూ చాలా ఈజీగా తీసుకుంటావు ప్రతీదీ కూడా" అంటారు. కానీ మనం ఏంటంటే మనం నమ్మేది ఒక్క భగవంతుడినే. మనకి ఇన్ని కష్టాలొచ్చినా, ఎన్ని బాధలొచ్చినా, ఒకవేళ సంతోషంలో ఉన్నా, ఏవొచ్చినా సరే అది అతని దయ, కృప, దయ వల్లే మనకి ఈరోజు మనం ఈ స్టేజ్‌లో ఉన్నాం. ఈరోజు కష్టాలున్నాయి, రేపు మనకి సుఖాలు రావచ్చు కదా! అనేటువంటి ఆశతో మనం ఎదురు చూసేటువంటి గొప్ప మనసున్న వాళ్ళు మనం వృశ్చిక రాశి వాళ్ళమే. నిజంగానండి. ఎందుకంటే మన ఆత్మాభిమానం అంత గొప్పది.
మన ఇంట్లో ఎన్ని గొడవలైనా సరే, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌లో కొంచెం ఇబ్బందులకు గురవుతున్నా సరే, అంతా బాగున్నట్టుగానే మనం బయటకంతా కూడా కవర్ చేసుకుంటుంటాము. ఇంట్లో ఎటువంటి సమస్యలు లేనట్టుగానే కవర్ చేసుకుంటూ ఉంటాము. అవతల వాళ్ళు ఏటి మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం, ఎన్ని కష్టాలు పడుతున్నాం, వీళ్ళేటి ఇంత సుఖంగా ఉంటున్నారు, ఇంత హ్యాపీగా ఉంటున్నారంటే, మన మనసులో ఎంతో బాధున్నా సరే మనం బయటికి వ్యక్తపరచం అది. అలాగే మన ట్రెడిషనల్‌గా అంటే బయటికి మనం మన అవతల వాళ్ళకి కూడా అబ్బాయి చాలా బాగున్నాడు, చాలా ఇబ్బందులు లేకుండా ఉన్నాడు అన్నట్టుగానే మనం కనిపిస్తాం. కానీ మనలో ఉన్నటువంటి బాధలు గాని, మనకున్నటువంటి కష్టాలు గాని బయటికి అవతల వాళ్ళకి కనిపించనివ్వకుండా బాగా కవర్ చేసుకునేటువంటి మనం. ఎందుకంటే మన ఆత్మాభిమానం ఎక్కడ పోతుందో, ఇతరులకి మన బాధలు గాని, కష్టాలు గాని మన చెయ్యి చాపితే నలుగురిలో మన పరువు పోతుంది. ఈరోజు మనం చెయ్యి చాపాము ఏదో కొంత ఆర్థికంగా కొంత అమౌంట్ తీసుకున్నాము. కానీ రేపు పొద్దున మనం డబ్బులు సంపాదించుకున్న తర్వాత ఆ పేరంటూ ఉండిపోతుంది గదా! ఇప్పుడెందుకు ఇలాంటి కష్టాలు పడడం? మనలో ఉన్నంతలోనే మనం మన జీవితాన్ని అద్భుతంగా గడుపుకుందాము. మన జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకుందాము. పిల్లల్ని హై ఎడ్యుకేషన్‌లో చదివించలేకపోవచ్చు. కానీ మిడిల్ క్లాస్‌గైనా చదివించుకొని ఆళ్ళకి మంచి విద్యార్హతలు, విద్యాబుద్ధులు నేర్పించగలిగితే చాలు అన్నట్టుగా ఆలోచన తీరుంటుంది చూసారండి. చాలా అద్భుతంగా ఉంటుంది. చాలామంది గొప్పలకి పోయి చాలా పెద్ద పెద్ద స్కూలుల్లో లక్షలు లక్షలు వేసి చదివించేసి పేరుకి చాలా పెద్ద చేతులు కానీ వృశ్చిక రాశి వాళ్ళు ఎందుకు అంత గొప్పలకి పోయేదేముంది మన దగ్గర ఇప్పుడు ఆర్థికంగా ఒకవేళ అంత ఖర్చు పెట్టినా సరే ఇతరుల ముందు చెయ్యి చాపవలసి వస్తుంది. అది అవసరం ఎందుకు? మనం ఉన్నంతలోనే మన పిల్లల్ని బాగా చదివించుకుందాము. మనం ఉన్నంతలోనే మనం చక్కగా ఉందాం. మనం ఉన్నంతలోనే మన ఇల్లు, కుటుంబాన్ని గడుపుకుందాం అనేటువంటి ఆలోచన తీరు. అంటే అప్పులు ఎక్కువగా చేసుకుంటే తిరిగి మనం ఇబ్బందులకు గురవుతాము. ఇతరుల ముందు మన చెయ్యి చాపడం ఎందుకు? అదొక్కటి చూడండి ఆత్మాభిమానం ఎంత గొప్పదో వృశ్చిక రాశి వాళ్ళది. ఇతరుల ముందు మనం చెయ్యి చాపడం ఎందుకు అనేది అటువంటిది అంటే ఎప్పుడు కూడా మన హ్యాండ్ అనేది పైనే ఉండాలి. కిందన ఉండకూడదు అనేటువంటి ఒక గొప్ప మనసు ఈ వృశ్చిక రాశి వాళ్ళకుంటుంది. అలాగే ఓవరాల్‌గా ప్రతీదీ చూసుకున్నట్లయితే మనం మరీ ముఖ్యంగా ఈ కరోనా దగ్గర నుంచి కూడా పరిస్థితులన్నీ కూడా తారుమారవుతున్నాయి. మనం ఎన్నో ఊహలు కన్నాం, ఎన్నో ఆశయాలు, ఎన్నో జీవితంలో కలలు కన్నాం. కొన్ని ఆటిల్లో మనం నెరవేర్చుకోగలిగాము. కొంత శాతం, కొంతేమో వదులుకోగలిగాము. కొన్ని ప్రేమలు కూడా అంటే కొంతమంది తమ ప్రేమ ఎంతో జీవితంలోని కొంత మన చెయ్యి పట్టుకొని మనం నడవాలి అనుకునేటువంటి ప్రేమలు కూడా త్యాగం చేసుకోవాల్సొచ్చింది. ఈ కరోనా తర్వాత కుటుంబ బాధ్యతలు, బరువులు మోయవలసి వచ్చినప్పుడు. అలాగే భార్యాభర్తల మధ్యన డిస్టర్బెన్స్ అనేది చూసుకున్నట్లయితే మాత్రం అసలు ఇంత చక్కనైన ఫ్యామిలీ మీరు చెప్తే నమ్మరు 10 సంవత్సరాలు, 11 సంవత్సరాలు ఎంతో అన్యోన్యంగా పెరిగినటువంటి కలిసి ఉన్నటువంటి ఫ్యామిలీ పిల్లలతోటి ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి కూడా ఏవో రకమైనటువంటి బాధలు, సమస్యలు భార్యాభర్తల మధ్యన ఎంత ప్రేమ ఉన్నా సరే భర్తకి భార్య మీద భర్తకి టైమ్ టు టైమ్ భోజనం చేసావా? టిఫిన్ చేసావా? ఏం చేస్తున్నారు? అని సాయంత్రం రోజుకి 10 సార్లు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నటువంటి భార్యాభర్తల మధ్యనే కూడా చాలా డిస్టర్బెన్స్ వచ్చేసింది. చాలా దూరం వచ్చేసింది. అలాగే మాకు ఎప్పుడూ లేనటువంటి ఇబ్బందులు ఎందుకు మా ఫ్యామిలీలోనే జరుగుతున్నాయా? లేదంటే అందరికీ మా కరోనా ముందు ఇంత హ్యాపీగా ఫ్యామిలీ, ఇంత చక్కగా, ఇంత మంచి రిలేషన్ ఫ్యామిలీ ఈ కరోనా వచ్చిన తర్వాత ఒక్కసారైనా సరికల మన జీవితంలో చాలా మార్పులు సంభవించాయి. మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ 4 ఏళ్లలోనే. సో, మనం ఏంటి కారణం అని మనం అన్నీ చూసుకున్నట్లయినా సరే, మనకి అన్ని దైవ బలం అనేది మనకి మరీ ముఖ్యంగా కాపాడుతూ ఉన్నది. అదొక గొప్ప వరం అని చెప్పుకోవాలి. మిగతా అందరి మీద మన జీవితం ఎన్ని కష్టాలున్నా సరే ఉదయం లెగిసి సాయంత్రం దాకా జీవితం ఒక అంతగా సాగిపోతుంది అనుకోవడానికి ఒక దైవ బలం అనేది మనల్ని కాపాడుతూ ఉంది. అదే మరీ ముఖ్యంగా మనం ఉదయం లెగిసిన దగ్గర నుంచి కూడా మన భగవంతుని పూజించుకోవడం, ఆరాధించుకోవడం. ఇది చాలా మందికి మనకు తెలియని విషయం ఏంటంటే వృశ్చిక రాశి వాళ్ళు. భగవంతునికి ఉదయం లెగిసిన దగ్గర నుంచి కూడా భగవంతుని ఆరాధించడం గాని, భగవంతుని పూజించుకొని ఏ పనైనా సరే మొదలుపెట్టడం అనేది మన వృశ్చిక రాశి వాళ్ళకే చెందింది. ఆ భగవంతుని దయతోటి మనం ఈరోజు ఈ స్టేజ్‌లో కూడా ఉన్నాం అనడానికి కారణం మాత్రం మనం చేసినటువంటి పూజలే కారణం అనే మనం చెప్పొచ్చు 100%. అంటే ఒక మనిషి తాలూకా అవతల వాళ్ళ మనసుని మనం నొప్పించక, అవతలని ఇబ్బంది పెట్టక, అవతల వాళ్ళని ఏ రకమైనటువంటి మాటలతో మనం ఇబ్బందులు పెట్టక, మనల్ని ఎవరైనా సరే ఏమన్నా సరే అవతల వాళ్ళు మన వెనకాతలే ఉండి మనల్ని నమ్ముతూ కూడా మన వెనకాతలే ఉండి గోతులు తవ్వుతూ మన జీవితాన్ని ఇబ్బందులకు గురి చేస్తూ, ఫ్యామిలీలో గొడవలు తెప్పిస్తూ, అలాగే మన చుట్టూ తిరుగుతూ మన అనుకునే వారందరూ కూడా మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా చాలా నవ్వుతూ ఆ భగవంతుడే చూసుకుంటాడు. మనకి ఏ కష్టం వచ్చినా, ఏమొచ్చినా సరే ఆ భగవంతుడే చూసుకుంటాడనేటువంటి అద్భుతమైనటువంటి మనస్తత్వం గలవాళ్ళది మన మ వృశ్చిక రాశి వాళ్ళు. ఇంకా అంటే
మీకు మరీ ముఖ్యంగా చెప్తున్నాను. ఇంకా ఏమైనా ఇబ్బందులున్నాయి, ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఉన్నాయి, బిజినెస్ గ్రోత్ అవ్వట్లేదు, ఇంకా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో ఇంకా బాధపడుతున్నాం అనుకునే వాళ్ళకి మాత్రం నేను మరీ మరీ ముఖ్యంగా చెప్తున్నాను. శ్రీరాముని పూజించడం కంపల్సరీగా మీరు ప్రతిరోజు కూడా ఆ శ్రీరాముడి పటానికి ఒక గులాబీ పువ్వు పెట్టి పూజ చేసుకోండి. కొంచెం మనకి రిలీఫ్‌నెస్ అనేది వృశ్చిక రాశి వాళ్ళకి చాలా హ్యాపీగా నార్త్ సైడ్ అయితే మరీ చెప్తున్నారు 2024లో ఆ వృశ్చిక రాశి వాళ్ళు ఆ శ్రీరాముని పూజించుకోవడం వల్ల చాలా కష్టాల్లోంచి మనం బయటపడగలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనకి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బందొచ్చినా, వచ్చినా మనసులో ఒక్కసారి జై శ్రీరామ అని అనుకోండి చాలు. మీకు ఎన్ని ఇబ్బందుల్లోంచైనా సరే ఇట్టే గట్టెక్కించేటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన గాని, ధైర్యం గాని, మనకి ఏ పనైనా ముందుకు కలగడానికి ఏదైనా సహాయం గాని అన్నీ కూడా కలుగుతాయని చెప్పేసి మనకి చాలా పండితులు అందరూ కూడా బాగా చెప్తున్నారు కాబట్టి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. నేను మరీ చెప్తున్నాను. ఈరోజే మన ఛానల్ నుంచే ఇప్పుడే మీరు కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ అని రాయడం మొదలుపెట్టండి. ఎందుకంటే మీరు ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి శ్రీరామ అని మనసులో అనుకోండి. రేపటి నుంచి మన లైఫ్ స్టైల్‌లో ఎలా చేంజ్ అవుతుంది, ఏంటి అనేది ఒక్కసారి గ్రహించండి. దానివల్ల మనకి ఎటువంటి నష్టము లేదు. శ్రీరామ అని పలకడంలో మనకి ఎటువంటి నష్టము లేదు కాబట్టి మీరు ఒక్కసారి ఈ రోజు నుంచి మనందరం కూడా శ్రీరామ అని ఒక్క మాట అందాము. ఒక్క నెల రోజులు చూసి చేద్దాము. మన జీవితంలో ఏవైనా మార్పులు బాగా కనిపించినట్లయితే మాత్రం మనం ఎన్నో పూజలు చేసాం. వృశ్చిక రాశి వాళ్ళు ఎన్నో యాగాలు చేసాం, ఎన్నో పూజలు చేసాం, ఎంతో డబ్బు ఖర్చు పెట్టాం. కానీ ఒక్క నెల రోజులు ఈ శ్రీరామ చెప్పి రోజు మనం ఉదయం లెగిసిన దగ్గర నుంచి సాయంత్రం దాకా 101 సార్లు గాని, 108 సార్లు గాని శ్రీరామ అని అనుకుందాము. మన పనులు ఎలా జరుగుతున్నాయి, ఏటి అనేది ఒక్కసారి చూద్దాము. తప్పేముంది. రోజు ఒక 10, 15 రోజులు కంటిన్యూగా శ్రీరాముడికి పూజ చేసుకుందాం ఇంట్లోని. ఏమో మనకున్నటువంటి కష్టాల్లోంచి మనం బయటపడగలిగేటువంటి అద్భుతమైనటువంటి మార్గం గాని, ఈ రకంగా అయినా సరే మనకు ఉపయోగపడితే, దానంత అదృష్టవంతునివి, దానంత పుణ్యం మనకు దక్కుతుంది అనుకుంటే మాత్రం ఇంకా అందులో తప్పే ఉందండి. మనం చేయవలసింది మనం వేల రూపాయలో, లక్షల రూపాయలు డబ్బు ఖర్చు పెట్టమని కాదు కదా! మనం మనసులో అనుకోవలసింది ఉదయం లెగిసిన దగ్గర నుంచి ఏదో ఒక పదం, ఏదో పాటలు పాడుకుంటుంటాం, ఏదో చేస్తుంటాం. కానీ శ్రీరామ అని అనుకుందాం. అలాగే ఒక 10, 15 రోజులు కంటిన్యూగా శ్రీరాముడు పూజ చేసుకుందాం ఇంట్లోని. ఏం తప్పుంది? ఏమీ లేదు. అలాగే ఖర్చు కూడా రూపాయి ఖర్చు లేని పని కదా ఇది. ఏం తప్పే ఉందండి. ఒకసారి ట్రై చేసి చూద్దాం. అలాగే ఈ వీడియోని మన వృశ్చిక రాశి వాళ్ళందరికీ తెలియాలంటే మాత్రం ఈ వీడియోని మీరు లైక్ చేయండి. ఈ వీడియో లైక్ చేసినట్లయితే ఈ వీడియో వైరల్ అవుతుందట. అలాగే మన వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా చూస్తారట. దానివల్ల మన వృశ్చిక రాశి వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో వైరల్ అయ్యి వారు కూడా శ్రీరాముని పూజ చేసుకోవడం గాని, శ్రీరామ అని అనుకోవడం గాని జరిగితే ఆ పుణ్యం అంతా కూడా మనకే దక్కుతుంది గదా మరి. వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు మనం ఎవరికైనా సహాయం చేస్తే పుణ్యం దక్కుతుంది అంటారు. ఒక్కటే మనం చేస్తున్నాం. ఇది కూడా ఖర్చు లేని పని. ఒకసారి ఈ వీడియో లైక్ చేసినట్లయితే వీడియో మన వృశ్చిక రాశి వాళ్ళందరూ చూసుకుంటారు. చూసుకున్నట్లయితే మాత్రం వాళ్ళకి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు పాపం. వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ అవుతుంది. దానివల్ల వాళ్ళు కూడా చేసుకుంటారు. అలాగే మన వృశ్చిక రాశి అంటే షేర్ కూడా చేయండి తప్పకుండా. దానివల్ల కూడా ఉపయోగం ఉంటుంది. మరి ముఖ్యంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా మంచి వీడియోలు మనకి జీవితానికి ఉపయోగపడేవి, మన జీవితంలో ఎదుగుదలకు ఉపయోగపడేవి అన్నీ కూడా మంచి మాటలు అన్నీ తెలుసుకుందాము. అలాగే ముఖ్యంగా ఏంటి ఇబ్బందులు, ఈ నరఘోష మన వృశ్చిక రాశి వాళ్ళ మీద ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతుంది? ఈ ఘోష అనేది ఉదయం నుంచి సాయంత్రం దాకా మన సంపాదించకపోయినా హ్యాపీగా ఉందాం అనుకున్నా సరే, ఈ జనాల తాలూకు ఘోష మన కుటుంబం మీద ఏటి దరిద్రం అనుకునే వాళ్ళకి కూడా మీకు మంచి రెమెడీస్ చెప్తాను నెక్స్ట్ వీడియోలో. అందుకే నా ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోలు మనం చేసుకుందాం. నమస్తే, జై శ్రీరామ్. మీ దిలీప్ ఉంటానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.